వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవజేయును. అది వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచును. అంటే దావీదు గారికి గాని, మోషే గారికి గాని, యాకోబు గారికి గాని, ఏమండి, వీరికి భక్తులకు చూపించినటువంటి దర్శనములు, కళలు ఎందుకు చూయించినాడు దేవుడు అంటే వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచడానికి. ఇక్కడ వరకు అర్థమైందా? ఎప్పుడు కానీ ఎవరైనా వచ్చి, సేవకులు అంటారు చాలా మంది, ఇంటికి వస్తారు, బాగా లేకుండా పడకన పడ్డామనుకో, నేను అనుకున్నా కూడా, నాకు మొన్న కలబడ్డది, అందులో ఈ బ్రదరే కనబడ్డాడు, ఇవ్వలేకపోతా ఉంది, ఏమైందా అని అనుకున్న, ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ ఎట్లాగో ఈరోజు వస్తా కదా అని ఫోన్ చేయలే. నాకు పడ్డది కూడా కళ, ఇదే కలబడ్డ సేమ్. నమ్మొద్దు. హల్లెలూయా. ఇప్పుడు పడే కళలు నీ ఆలోచనలను బట్టి పడుతున్నాయి అంతే. అవి ఆగిపోయినాయి. అది కూడా ఉపదేశం అంతా సిద్ధపరిచినాడు భక్తుల ద్వారా. ఇప్పుడు ఆదికాండం 28వ అధ్యాయానికి వెళ్దాం. ఎందుకు చెప్తున్నా అంటే, లేనిపోని మాటలు చెబుతూ విశ్వాసులను భ్రమపరుస్తున్నారు. నాకు కలపడిందండి, ఆ ఫలానా చేస్తున్నా, మీ దగ్గరనే దేవుడు అడుగుమని పంపించిండు, నేను ప్రార్థన చేస్తుంటే మిమ్మల్నే చూపించిండు. బంద్ చెయ్యండి, నమ్మకండి. ఆదికాండం 28వ అధ్యాయం. ఇప్పుడు టాపిక్ వద్దాం మళ్ళీ. 28వ అధ్యాయం 12వ వచనం చూడమ్మా. అప్పుడు అతడు ఒక కళగా అన్నాడు యాకోబు గారు, భూమి మీద నిలబడి ఉండను, దాని కొన ఆకాశమునంటేను దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. 16వ వచనం. యాకోబు నిద్రలేసి, యాకోబు గారు ఏమంటున్నారో వినండి. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అన్నాడంట. అంతే. ఆ మాట మీద ఏం చేశారంటే, మన వాళ్ళందరూ పితరులు చాలా మంది వెళ్ళి ఆ పర్వతం పైన ఆరాధించడం మొదలు పెట్టేశారు. ఎవరన్నారు ఇది దేవుని మందిరం అని? యాకోబు గారు అంటారు కదా. ఆ మాటను పట్టుకొని చాలా మంది ఏం చేస్తున్నారంటే, అనేకులు ఆ పర్వతం పైకి వెళ్ళి ఆరాధించడము, అక్కడ దేవుని సన్నిధి ఉన్నదని అక్కడనే ప్రార్థించడం, ఆరాధించడం పెట్టినారు. సమరయ స్త్రీ దగ్గర కూడా యేసు ప్రభువుల వారు వచ్చినప్పుడు అడిగినప్పుడు ఆ యొక్క సంభాషణలో అంటా ఉంటది, మా పితరులు పర్వతం మీదను యెరూషలేమునందును ఆరాధించిండ్రు అని చెప్తుంది. హల్లెలూయా. ఇది దేవుని, ఇక్కడ కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది దేవుని మందిరం అనగానే ఓ వెళ్ళిపోయారంట అందరు. దేవుని మందిరం అంటే దేవుని మందిరం ఉందట, మందిరం ఉందట, మందిరం ఉందంట, మందిరం ఉందంట. హల్లెలూయా. ఇర్మియాకి వెళ్దాం ఇప్పుడు. ఇర్మియా 7వ అధ్యాయం. ఇర్మియా 7వ అధ్యాయం. ఇర్మియా 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఈ స్థలము యెహోవా ఆలయము. మళ్ళా చదువుతామేమ్మా, మళ్ళీ ఉంది కదా, రెండోసారి. ఈ స్థలము యెహోవా ఆలయము. మళ్ళీ చదువుతున్నామమ్మా, మళ్ళీ ఉందా కదా, 3 టైమ్స్. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీ అందరు చూడండి. లేఖన భాగాలు అందరు చూడాలా అని మీరు చెప్పుకొనుచున్నారు. అక్కడ పోతే అద్భుతం అంట, అదంట అసలు ఆలయం. అక్కడ పోతేనంట ఓ అద్భుతాలంట, ఇక్కడ పోతే ఆశ్చర్య కార్యాలంట, అక్కడ పోతే పలానా నయమేతుందంట, అసలు ఇక్కడికి పోవాలంట, అదిగో అక్కడికి పోవాలంట యెరూషలేము. ఇదిగో ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే. అమ్మా కరెక్టేనా చదివేది? ఈ మోసకరమైన మాట
మాటలు ఆధారము చేసుకొనకుడి. ఏది మోసకరమైన మాటలు అంటున్నావు? ఈ స్థలము యెహోవా ఆలయము అనున్నది మోసకరమైనటువంటివి, వాటిని మీరు ఆధారం చేసుకొనకండి. ఇదేంటి బ్రదర్ కొత్తగా ఉంది ఇక్కడ? ఆలయం ఆలయం అని మేము ఆలయం కోసం ఎంతో ప్రాముఖ్యత ఇస్తే ఆలయం కోసం కొట్టుమిట్టాడుతున్నాం, మేము ఆలయం కోసం పాకులాడుతున్నాం, మేము ఆలయం కోసం ఎవరినైనా విడిచిపెట్టుకోదలుచుకుంటున్నాం అంటే మీరే విట్లంటారు ఏంటి? ఆలయం కోసం ఏదైనా తగ్గించినామని మేమంటే మీరేమో మోసకరమైందంటారేంటి బ్రదర్? నేనన్నట్లే వాక్యం అంటుంది. అందరికి అర్థమైందా? అర్థం కానోలు హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని చెప్పుకొనుచున్న మోసకరమైనటువంటి మాటలను మీరు ఆధారము చేసుకొనకండి. మరి ఏంటండి ఆలయము? 1 కొరింథీ 3వ అధ్యాయము. యాకోబు గారు అన్న మాట కండి ఉన్నోళ్ళంతా అక్కడనే ఆరాధించినారంట. ఇంకా అక్కడనే 1 కొరింథీ 3వ అధ్యాయం, 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం. అది స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇది దేవుని ఆలయము, ఇది చాలా పెద్దగా, ఇది చాలా చిన్నగా, ఇది చాలా కొన్ని కోట్లట. పద 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 అక్కడికి వెళ్ళి వస్తే ఆ మోసకరమైన అట్టి మాటలను మీరు ఆధారం చేసుకోనకండి. మీరు దేవుని ఆలయం. హల్లెలూయా. అసలైన ఆలయమునకు ఇవ్వవలసినటువంటి పరిశుద్ధత, పవిత్రత, ప్రాధాన్యత వదిలిపెట్టి మానవుల హస్తకృత్యముల చేత నిర్మింపబడిన ఆలయములకే మీరు దేవుని ఆలయమనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా. ఆలయము అనేటటువంటిది సంఘముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఒక పవిత్రమైన స్థలం. వాస్తవానికి ఆలయము నీవు నేనే. నీవు శుద్ధిగా ఉంచుకొనవలసింది, నీవు పోరాడవలసినటువంటిది నీ శరీరముతో. హల్లెలూయా. శరీర క్రియలను లయం చేయాల ఆత్మతో. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరుగరా. అంటే దేవుని పరిశుద్ధాత్మ ఎక్కడుందమ్మా? చెప్పాలి, ఎక్కడుంది? మీలో. నమ్మండి, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తుంది. నమ్మండి. కొత్తగా ఆత్మను పొందుకోవడానికి పెద్దగా ప్రయాసం చేయాల్సిందేం లేదు. ఎప్పుడైతే యేసు నా దేవుడు నా కొరకు చనిపోయినాడని ఎప్పుడైతే బాప్తిజం తీసుకొని ఆయనను అంగీకరించినావో ఆత్మనికి అనుగ్రహింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నాడు. జాగ్రత్తగా చూసుకొని ప్రవర్తన. లేకపోతే చదవండి కిందికి. ఎవడైనను దేవుని ఆలయం కనుక పాడు చేస్తే నేను వాణ్ణి పాడు చేస్తా. కాపాడుకొనవలసినటువంటి దేవుని ఆలయమైనటువంటి మనము కాపాడుకొనక, దృష్టి ఉంచక, మానవుల హస్తకృత్యముల చేత నిర్మింపబడినటువంటి ఆలయములో దేవుడు నివాసము చేయడు అని చెప్పి పోవద్దు కాదు. అది సంఘముగా వెళ్ళి కూడుకునేటటువంటి ఒక పవిత్రమైన స్థలం. అందరూ మందిరానికి వెళ్ళాలా, ప్రతి ఆదివారం కుటుంబంతో అక్కడ ఉండాలా, సంఘముగా కూడి దేవుణ్ణి ప్రార్థించాలా. హల్లెలూయా. కానీ మీరు ఆలయం, మీలో పరిశుద్ధాత్మ నివసిస్తుంది.